హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్ ఎలా ఉంది? అంటే మనం ఎలా అనలైజ్ చేస్తున్నాము? ఎడ్యుకేషన్ పర్పస్‌లో మనం ఇస్తున్న ఈ కంటెంట్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. ఓకే. చూడండి, మనం ఇవాళ షార్ట్ వీడియోలో ఆల్రెడీ క్లియర్‌గా చెప్పడం జరిగింది. మన ఎడ్యుకేషన్ పర్పస్‌లో న్యూట్రల్ పాజిటివ్‌గా మార్కెట్ అనేది ఓపెన్ అవుతుందండి. నిఫ్టీ, సెన్సెక్స్ ఏమో న్యూట్రల్ పాజిటివ్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగెటివ్‌లో ఓపెన్ అవుతుందని చెప్పా. అవునా? ఇక్కడొకటి ఏంటి అంటే న్యూట్రల్‌గా మార్కెట్ ఓపెన్ అవుతుందంటే మనకి మార్కెట్ ఓపెన్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకి గూడా కొంచెం మనకి ప్రాఫిట్ గెయిన్ జేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? అదే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఆల్మోస్ట్ ఎవరైతే ఆహ్, హోల్డింగ్‌లో ఉంటారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? తర్వాత మార్కెట్ అనేది రన్నింగ్‌లో ఏమవుతుందంటే సోసోగానే ఎళ్ళిపోతూ ఉంటది. ఎందుకంటే మనకిచ్చే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌లోనే అయిపోతది చాలా వరకైతే. లేదు, వాళ్ళు ఇంటెన్షనల్‌గా ఒక వేలో అంటే అప్ సైడ్ ఎళ్ళేటప్పుడు అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ ఎళ్ళేటప్పుడు డౌన్ సైడ్ గాని ఒక కంటిన్యూయస్‌గా ర్యాలీ తీసుకురావాలి అనే ఇంటెన్షన్ ఉంటే తప్పించి గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా కంటిన్యూయస్‌గా ర్యాలీ అవ్వదు. ఓకేనా? ఓకే. ఫైన్. నేను వాటి గురించి గూడా నేను విజువల్‌గా గూడా చూపిస్తాను. కాపోతే ప్రెజెంట్ మనమైతే ఇప్పుడు షార్ట్ వీడియోస్ జేస్తున్నాం గదా! డైలీ ప్రీ మార్కెట్‌లో. చాలా వరకు న్యూట్రల్ పాజిటివ్‌లోనే ఓపెన్ అవుతుంది. సో, వాటి గురించి గూడా నేను ఎడ్యుకేషనల్ పర్పస్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరుగుతుంది గదా! చూడండి, ఇవాళ గూడా నేను చాలా క్లియర్‌గా జెప్పాను. మార్కెట్‌లో 3 ఇండెక్సెస్ అనేది కంప్లీట్‌గా వన్ సైడ్ ఉండాలి. వన్ సైడ్ ఉంటే ఏంటంటే ఒక మంచి మూవ్‌మెంట్ ఇస్తది. కాపోతే నిఫ్టీ, సెన్సెక్స్ ఏమో అప్ సైడ్ ఉంది. అంటే న్యూట్రల్ పాజిటివ్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం న్యూట్రల్ నెగెటివ్‌లో ఉంది. ఓకేనా? సో, ఇక్కడ ఏమని చెప్పాను? అగ్రెసివ్‌గా ఉంటుంది. అగ్రెసివ్‌గా దోజీ క్యాండిల్ అయినా క్రియేట్ అవుతుంది. అగ్రెసివ్ క్యాండిల్ అయినా పడుతుంది. అంటే ఇక్కడ ఒకటేంటంటే అగ్రెసివ్ క్యాండిల్, దోజీ క్యాండిల్ అంటే నార్మల్ క్యాండిల్ గాకుండా కొంచెం మంచిగా డౌన్ అవుతుంది. లేదంటే అప్ సైడ్ అన్నా ఎళ్తుంది. తర్వాత టెయిల్ ఉంది చూసారా? బాడీ కన్నా టెయిల్ అనేది ఎక్కువుంటది. ఓకేనా? సో, దోజీ క్యాండిల్, అగ్రెసివ్ దోజీ క్యాండిల్ అంటే అది. ఆఫ్‌కోర్స్ ఇవాళ మనకది ఇక్కడ క్రియేట్ అవ్వలేదు డేలో. సో, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఓకే. ఫైన్. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా కంపల్సరీగా పడుతుంది. నేను వాటి గురించి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాపోతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక అగ్రెసివ్ క్యాండిల్ అయితే పడిపోయింది. ఓకేనా? సో, ఆహ్, ఇప్పుడు ఫ్రైడే గదా ఇవాళ. మళ్ళీ మండే రోజు మార్కెట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ యొక్క ప్లాన్ ఏంటి సెన్సెక్స్‌లో? సేమ్ అండి. ఇప్పుడు ఇగ దేని గురించి కాకుండా ఈ క్యాండిల్ గురించే. ఎందుకంటే ఈ క్యాండిల్‌లో చాలా వరకు ఏంటి అంటే వీటి హై అండ్ లోస్ ఉన్నాయా? సో, మళ్ళీ మార్కెట్ అనేది ఏదైనా ఒకటి బ్రేక్ జేయాలి. లేదంటే ఇంటెన్షనల్‌గా ఇక్కడ పడాలి. ఓకేనా? ఇదే లెవెల్‌లో పడాలి. అంటే క్రియేట్ అవుతుందా? లేదా? అక్కడే అనేది రన్నింగ్‌లోనే జూడాలి ఎవరమైనా గూడా. ఇక్కడేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ ఉన్న టెయిల్స్ ఉన్నాయి జూసారా? వాటిని హిట్ జేస్తుందా మార్కెటు? లేకపోతే వీటి అండర్‌లో ఇటు అప్ సైడ్ ఎళ్ళకుండా, డౌన్ సైడ్ ఎళ్ళకుండా ఈ మధ్యలోనే క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందా అనేది చూస్తా దోజీ క్యాండిల్ అప్లై చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఓకేనా? సింపుల్‌గా అనిపిస్తుంది గదా! కానీ మీరేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ జేయండి. మీరొక కంటెంట్‌ని నమ్ముతున్నప్పుడు అది నిజంగా వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది ప్రాపర్‌గా మీరు ఇక్కడ అబ్జర్వేషన్ ఉండాలి మీది. ఓకేనా? అది ఉంటేనే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. సో, ఫైన్. సెన్సెక్స్ అయితే ఇదేనండి నెక్స్ట్ వీక్‌కి సంబంధించి. ఇంకోటేంటంటే మేము మా క్లయింట్స్‌కి 4 అటెంప్ట్స్ అనేది ఈ వీక్‌లో జేసాము. అఫ్‌కోర్స్ ఇంకా మనకిక్కడ ఏంటంటే పాసిబిలిటీ ఉంది. చాయిస్ గూడా ఉంది. ఎందుకంటే ట్యూస్‌డే రోజు గదా ఎక్స్‌పైరీ. కాకపోతే ఒకసారి మీరు చూడండి. ఎప్పుడు గూడా ఇక్కడ రాయల్టీ డౌన్‌లో వస్తుంది అంటే కొంచెం మేము గూడా ఏంటంటే మాకున్న ఎక్స్‌పీరియన్స్‌తోని మాకెంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది. మాకెంతో ఎక్స్‌పీరియన్స్ ఉందని నేను జెప్పాలనుకోవట్ల. మాకున్న కొద్దిపాటి ఎక్స్‌పీరియన్స్‌లో డౌన్ సైడ్ వచ్చేటప్పుడు రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారంటే మేము చాలా జాగ్రత్తగా ఆహ్, ఏంటి అంటే యాక్టివేషన్స్ అనేది ఇస్తా ఉంటాం. ఓకేనా? అటెంప్ట్స్ అనేది కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం. ఓకే. సో, ఏంటి అంటే 4 అటెంప్ట్స్ అనేది క్లియర్ చేసాము. ఆఫ్‌కోర్స్ మండే టైమ్ ఉన్నా కూడా మేము వెళ్ళము. ఓకేనా? ఈ సెన్సెక్స్‌కి సంబంధించి అయితే నెక్స్ట్ వీక్‌కి అంటే మనకి నెక్స్ట్ వీక్‌కి సంబంధించి ఎళ్ళిపోతామన్నమాట. ఆల్మోస్ట్ మనకిక్కడ ఈ జనవరి 14 కాకుండా
తర్వాత జనవరి 21కి ఉంది. ఇన్ కేస్ ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ ట్యూస్డే అయినా వెనస్డే అయినా సెన్సెక్స్ అనేది వీక్లీ వైజ్లో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటి అంటే సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ క్యాండిల్స్ని మాత్రమే కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి. ఓకేనా? మీరు ప్రీ మార్కెట్ని అండ్ మన క్యాండిల్స్ని ఈ 40%ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 1 డేలో 2 డేలో చెప్పొచ్చు. కాకపోతే ఎందుకు 1 మంత్ తీసుకుంటున్నా అంటే మీకు ఇక్కడ బిలీవ్నెస్ అనేది రావాలి. ఓకేనా? ఎందుకంటే ఇవాళ చెప్పింది రేపు నిజంగా అది అవుతుందా లేదా, లేకపోతే ఇవాళ మన ప్రీ మార్కెట్ క్లోజ్ అయ్యాక మేము చెప్తున్న వర్డ్స్ నిజంగా మార్కెట్ ఓపెన్ అయిన కాంచి క్లోజ్ అయ్యే వరకు ఉంటుందా లేదా, అది 1 డేనా 2 డేలే కాదు 30 డేస్ మీరు చూడండి. మీకు కొంచెం బిలీవ్నెస్ అనేది వస్తుంది. ఓకేనా? సో దాన్ని బట్టి వెళ్దాము అన్న ఆలోచనలో కొంచెం టైం తీసుకుంటున్నాము. ఓకే. చాలా చాలా చిన్న చిన్న థింగ్స్ అండి. కాకపోతే అర్థం అవ్వడానికి వాటిని మీరు ట్రస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకేనా? కాకపోతే ఇవే చాలా చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఫైన్. సెన్సెక్స్‌లో అయితే ఇదేనండి. సేమ్ మన ఇప్పుడు క్లోజింగ్ ఉంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో బ్రేక్ అవుతుందా లేదా చూద్దాము. ఓకేనా? ఎలాంటి క్యాండిల్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దోజీ క్యాండిల్‌తోనే రండి. అది వీక్లీలో అయినా, డైలీ అయినా, మంత్లీ అయినా. ఓకేనా? ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం పదండి. చూడండి బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ చార్ట్. ఓకే. ఎందుకు మేడం మంత్లీ చెప్తారు కదా అనేసి అంటే వీక్లీ దాంట్లో చిన్న క్లారిఫికేషన్ అనమాట. నేను నిన్నటి వీడియోలో ఏమని చెప్పాను, మార్కెట్ అనేది రాయల్టీ మెయింటైన్ చేస్తుందండి. ఇక్కడ అన్ని బల్క్లో ఆర్డర్స్ ఉన్నాయి. సో వాటిని క్లియర్ చేయాలి అంటే టైం పడుతుంది మార్కెట్కి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ డౌన్ సైడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అవునా? కాకపోతే ఇక్కడున్న బల్క్లో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచి మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్తారు రివర్స్ చేసి తెలీదు. మళ్ళీ కొంచెం రివర్స్ చేసినట్టు చేసి మళ్ళీ డౌన్కి రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇక్కడున్న ఆర్డర్స్ని క్లియర్ చేయడం. ఓకేనా? వాటిని ఎక్కడి వరకు చేస్తారు అనేది ఎవరని చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ ఆర్డర్సే. ఎక్కడి నుంచైనా మార్కెట్లో ఏదన్నా కంట్రీ వైజ్లో కానీ, అంటే మన కంట్రీ కానీ వేరే కంట్రీస్లో ఏదైనా పాజిటివ్ థింగ్ వచ్చింది అనుకోండి, కొంచెం షార్ట్ చేస్తారు. అంటే డౌన్ సైడ్ వస్తుంది కదా, అప్ సైడ్ తీసుకెళ్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఏంటి అంటే ఓకే ఫైన్, అందరూ అప్ సైడ్ వెళ్తున్నారు, వాళ్ళ ట్రెండ్ అనేది సెట్ అయింది, వాళ్ళు అప్ సైడ్ మూవ్మెంట్ తీస్తున్నారు అన్న టైంలో మళ్ళీ అక్కడి నుంచి డౌన్కి తీసుకొస్తారు. ఓకేనా? సో ఇక్కడ అదే చేస్తున్నారు. చాలా రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే చాలా చాలా బల్క్లో ఆర్డర్స్ ఉండిపోయాయి. ఓకేనా? వాటిని క్లియర్ చేయాలి ఫాస్ట్గా. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏంటి అంటే ఒక నెగిటివ్ తోనే చాలా ఫాస్ట్గా వచ్చేసి వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఏవైతే అడ్జస్ట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయో వీటన్నిటిని చాలా క్లియర్గా క్లెవర్గా క్లియర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఓకే. కాకపోతే ఏంటి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు డౌన్ సైడ్ ట్రెండ్ అంటే ఈ టేల్ యొక్క లో ఉంది. కాకపోతే ఇక్కడ వరకు నిజంగా వస్తుందా అంటే తెలియదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, చాలా చాలా ఆర్డర్స్ ఉండిపోయాయి. ఇన్ కేస్ ఇక్కడ ఇంకొక వీక్ యొక్క అగ్రెసివ్ క్యాండిల్ కూడా పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? లేదంటే రివర్స్ వెళ్తుందా, ఈ ఈ క్యాండిల్లో హాఫ్ క్వాంటిటీ వరకైనా వెళ్ళొచ్చు. సో వీక్లీ వైజ్లో ఎందుకు అంటే కొంచెం అర్థమవుతుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఓకే ఫైన్. మంత్లీ వైజ్లో చూద్దాం పదండి. మంత్లీ వైజ్లో నేను ఏమని చెప్తున్నానంటే ఈ క్యాండిల్స్ ఉన్నాయా, వీటి హైస్ ఉన్నాయి కదండి, ఇక్కడ అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా? మార్కెట్ ఎక్కడి నుంచైనా రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ టేల్ యొక్క లోకి వచ్చే వరకు. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ టేల్స్ ఉన్నాయి, సారీ క్యాండిల్స్ యొక్క టేల్స్ ఉన్నాయి చూసారా, వీటిని క్లియర్ చేసింది మార్కెట్. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ అనేది వీటిని కూడా క్లియర్ చేసేసింది. ఇది ఒక్కటి ఉంది ఇప్పుడు. ఓకేనా? సో ఇక్కడ ఉన్న టేల్స్ ఉన్నాయి కదా, వాటి హైస్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి మార్కెట్లో ఇంకెంత పాసిబిలిటీ ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇన్ కేస్ ఈ టేల్ యొక్క లోన్ కట్ చేసినా కూడా చాలా వరకు ఏంటంటే ఈ దోజీ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ యొక్క లో వరకు కూడా రావడానికి పాసిబిలిటీ ఉన్నది. చాలా చాలా జాగ్రత్తగా వినండి. హై ఎండ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి దోజీ క్యాండిల్స్ క్రియేట్ అవుతున్నాయంటే ఇక్కడ బయర్ కానీ సెల్లర్ కానీ ఇద్దరి మధ్యలో హెవీ కాంపిటీషన్. ఓకేనా? వోల్టాలిటీ కాదు, కాంపిటీషన్.
సో, వాళ్ళ దాంట్లో ఏంటి అంటే బయ్యర్ గెలిచాడు కాబట్టి మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళింది. ఓకేనా? ఆఫ్‌కోర్స్ మళ్ళీ ఇదే జోన్‌కి తీసుకొచ్చారు. కాకపోతే ఇంకా ఆర్డర్స్ అనేది ఉన్నాయి. ఓకేనా ఇక్కడ? సో, ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో ఇవి 2 మీరు మార్క్ చేసుకోండి. 47,363 అండ్ లో వచ్చేసి 44,633. ఓకే. ఈ 1000 రేంజ్‌లో ఆర్డర్స్ అనేది సారీ 1000 రేంజ్ కాదు. ఆల్మోస్ట్ 3000 రేంజ్‌లో ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, వాటిలో కొంచెం అగ్రెసివ్‌గా రావడం వల్ల ఏంటి అంటే క్లియర్ చేశారు కొన్నైతే. ఇంకా రిమైనింగ్ ఆర్డర్స్ అయితే ఉండిపోయాయి. సో, ఎందుకైనా మంచిది కేర్‌ఫుల్‌గా ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లోలో ఎప్పుడైతే మార్కెట్ ఎంటర్ అవుతుందో, ఇన్‌కేస్ అక్కడి వరకు వస్తుందా లేదా కూడా చెప్పలేము. కాకపోతే వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది జేసుకోండి. ఓకేనా? చూద్దాము మార్కెట్ ఎక్కడి నుంచి ఎటు వస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడున్న ఒక కన్సల్టేషన్ జోన్‌నయితే హిట్ జేసేసింది. సో, అక్కడి నుంచి మనకి ఇక్కడ రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ డౌన్‌కొస్తున్నారు కాబట్టి మోస్ట్‌లీ ఇక్కడున్న ఆర్డర్స్‌ని గూడా క్లియర్ చేస్తారేమో చూడాలి. ఓకేనా? ఇంకొంచెం డౌన్‌కొచ్చినంత మాత్రాన పోయేదేం లేదు. ఇంకొంచెం డౌన్‌కే రానివ్వండి. ఎందుకంటే చాలా చాలా హైలో ఉండిపోయింది మార్కెట్. సో, ఇలా కొంచెం డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే, మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసి ఒక మంచి రాయల్టీగా ర్యాలీ చేస్తది. ఓకేనా? అప్ సైడ్. సో, అక్కడ ఏంటి అంటే మనం మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇలా సోగా ఉండదనమాట. కొంచెం మంచిగా ఎళ్ళిపోతా ఉంటది. అండ్ న్యూ హైస్ గూడా క్రియేట్ చేయడానికి ఉంటుంది. అదే ఇక్కడే తిరగకుండా ఉన్నదనుకోండి, ఇలాంటి దోజీ క్యాండిల్స్ క్రియేట్ అవుతా కన్సల్టేషన్ లానే ఉంటది. చూడండి 1 ఆర్ 2 డేస్‌లో మంత్ మొత్తం గూడా గాదు ఇది యాక్చువల్లీ. 1 ఆర్ 2 డేస్ గదా! 2 డేస్‌లో ఇచ్చిన ఇంపాక్ట్‌కి 6 మంత్స్ ఇక్కడే ఆగింది మార్కెట్ చూడండి. అంటే ఆ 2 డేస్ యొక్క ఎఫెక్ట్ అనేది మార్కెట్ మీద ఇంకా పడింది. మీరనొచ్చు 6 మంత్స్ ముందు జరిగింది గూడా ఇంకా ఉంటుందా మేడం అనేసి గూడా అడిగారు కొందరు. ఒక జనరల్‌గా చెప్తాను. మనం సినిమా చూసాం గదా! 'నాన్నకు ప్రేమతో'. ఆ సినిమాలో మన ఎన్టీఆర్ సార్ ఒక మాట అంటారు గదా! ఇక్కడ జరుగుతున్న రియాక్షన్‌కి ఇంకెక్కడో జరిగే ఒక రియాక్షన్ అనేది కనెక్ట్ అవుతదని. సో, స్టాక్ మార్కెట్ గూడా అలాగే ఉంటది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ ఎళ్ళాల్సిందే. ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్‌లు గాదు. ప్రీవియస్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి? వాటి యొక్క హైస్, లోస్ ఇవన్నీ జూడండి. మీరు వాటిని నమ్ముకొని, ఈ ప్యాటర్న్స్‌ని నమ్ముకోవడం కన్నా గూడా, ఈ క్యాండిల్స్‌ని ఎవరైతే బేస్ జేసుకొని కొంచెం నేర్చుకుందాం అనుకుంటారో, వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్‌లో ఇవి కొంచెం హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో, ఎనీవే ఇదైతే అండి క్లియర్‌గా చెప్పడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై అన్నా ఇస్తాను. లేదంటే దాని గురించి మన వీడియోలో మాట్లాడడానికి కూడా చూద్దాం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రైడే ఇవాళ క్లోజ్ అయిపోయింది. మనకు సాటర్‌డే, సండే వీక్ ఆఫ్ కదా! చూడండి మార్కెట్‌ని ఎంత నేర్చుకోవాలనుకున్నా, ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా క్వెషన్ మార్క్స్ ఉంటానే ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది మహాసముద్రం. దాన్ని మొత్తం అనలైజ్ చేద్దాము. మొత్తం ఇట్లా ఏంటంటే ఏల్దాము అన్న ఆలోచనలో గాకుండా మనం ఏంటి అంటే ఏదన్నా ఒక సిగ్మెంట్‌లా లేకపోతే 1 ఆర్ 2 సిగ్మెంట్సా లేకపోతే ఏదన్నా ఒకటి తీసుకొని దాని గురించి కంప్లీట్‌గా నేర్చుకోండి. సరిపోతుంది. ఓకేనా? స్టాక్ మార్కెట్‌ని ఎంత తక్కువగా మనము ఓన్ చేసుకుంటే అంత హెల్త్‌కైనా లేకపోతే మనకైనా చాలా మంచిది. ప్రాఫిట్స్ తీసుకోవద్దు అని నేను చెప్పను. కానీ స్టాక్ మార్కెట్‌లో వచ్చే ప్రతి రూపాయి మనకే కావాలని అనొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీరు నేర్చుకొని బిలీవ్ చేస్తే, మీరు అటెంప్ట్ చేసే మీరు ట్రేడింగ్ చేసే ఏ అటెంప్ట్స్ అయినా గూడా కొంచెం నేర్చుకుంటూ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే 1 ఆర్ 2 సెగ్మెంట్స్ అయితే కొంచెం మీకు స్ట్రెస్ ఉండదు. ప్రాఫిట్ ఒస్తది. ఇప్పుడు అన్నిట్లలో మనం అంటే ఒక సైడ్ అప్ సైడ్ ఎళ్తుంది గదా మార్కెట్. ఆ టైంలో ఏంటంటే కొంచెం కరప్షన్ అయినప్పుడు చాలా వరకి రిలేటివ్‌గా ఉంటాయి గదా! ఈక్విటీ స్టాక్స్. అవన్నీ గూడా ర్యాలీ జేస్తాయి. నిఫ్టీతో అయినా, బ్యాంక్ నిఫ్టీతోనైనా. ఓకేనా? కానీ ఆ ఫ్యాక్టరీస్‌లో ఉన్న ప్రతి ఆహ్, కంపెనీ ఉంది చూసారా? వాటన్నిటి మీద నేను బై చేస్తాను అంటే, అది కరెక్ట్ గాదిక్కడ. ఓకేనా? ఏవైనా ఒకటి మంచి స్ట్రాంగ్‌గా ఏ మూవ్‌మెంట్ ఇస్తుందో, వాటిని మాత్రం చూజ్ చేసుకోండి. లిమిటెడ్‌గా స్టాక్స్ గురించైనా, స్టాక్ మార్కెట్ గురించైనా నేర్చుకొని, ఆ లిమిట్‌లో మాత్రం కంపల్సరీగా క్లియర్‌గా నేర్చుకోండి. ఓకేనా? సో, అలా ఎళ్తే ఏంటి అంటే, మనకు బెనిఫిట్ ఉంటది. అంతే.
లేదు నేను అట్లా కాదు. నేను ప్రతి ఒక్క దాంట్లో నేను నేర్చుకుంటాను. అన్నీ నేర్చేసుకుంటాను అంటే చాలా చాలా ఇయర్స్ పడతది. ఆల్మోస్ట్ ఒక సెగ్మెంట్ గాని 2 సెగ్మెంట్స్ లేకపోతే ఒక ఎఫ్&ఓ గురించి గాని, ఈక్విటీ గురించి ఏదైనా ఒక్కదాన్ని పర్టిక్యులర్‌గా నేర్చుకోవాలంటే చాలా తొందరగా ఒక 3, 4 మంత్స్ సారీ 3, 4 ఇయర్స్‌లో నేర్చుకునేది ఎఫ్&ఓ మాత్రమే. మిగిలిన ఈక్విటీ గాని ఏదైనా గూడా చాలా ఇయర్స్ పడతది. ఓకేనా? సో, వాటిలో ఏంటంటే మీరు షేర్ హోల్డర్‌గా ఉండండి. కాదనట్లేదు. కానీ వాటికి గూడా సమ్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా? నేను వాటి గురించి నేను జెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఎస్పెషల్‌గా ఎఫ్&ఓ మాత్రమే నేర్పించాలనుకుంటున్నాను. దీన్ని మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్‌లో నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని మీతో నేను షేర్ జేసుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకే. కొంచెం స్ట్రెస్‌లెస్‌గా ఉండండి. ఈ సాటర్‌డే, సండే మాత్రం కొంచెం ఫ్యామిలీతో ఉండేటట్టు చూసుకోండి. లేదంటే ఔట్ సైడ్ ఎళ్ళండి. మొత్తం కంప్లీట్‌గా మనం ఈ 5 డేస్ అయితే మార్కెట్‌తోనే ఇంట్లోనే కూర్చొని ఉంటాం గదా! కొంచెం రిలీఫ్ కోసమైనా బయటికెళ్ళండి. కొంచెం అప్పుడప్పుడు బయటి గాలిని గూడా పీల్చండి. ఓకేనా? అది హెల్త్‌కి గూడా మంచిది. ఓకే. ఎనీవే బాయ్ అండి.